నమస్తే అండి. నా పేరు విజయ్. నేను 1 ఇయర్ నుంచి సన్నీ రెడ్డి అనే అతను నన్ను ఫాలో అవుతున్నాడు. మా అపార్ట్మెంట్‌లో వాళ్ళ మనుషులున్నారు. నేను ఎక్కడికెళ్ళినా ఫాలో అవుతున్నారు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. అండ్ మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాడు. మా వాష్‌రూమ్‌లో కూడా ఉన్నాయి సీసీ కెమెరాస్. 1 ఇయర్ నుంచి వాళ్ళ వైఫ్ కోసం నన్ను ఫాలో అవుతున్నాడు అనుమానం పిచ్చితోని. నన్ను 1 ఇయర్ బ్యాక్ నాకు హెల్ప్ చెయ్యి అని అన్నాడు. నేను సైలెంట్‌గా ఉండు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే నేను హెల్ప్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కామెంట్లు పెట్టడము ఇలాంటి హెల్ప్ చేశాను వాళ్ళ వైఫ్ మనసుని మార్చడానికి. తర్వాత వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మర్చిపో నా వైఫ్‌ని అని చెప్తే మర్చిపోయాను. తర్వాత చీట్ చేశాడు నన్ను. వాళ్ళతో మ్యారేజ్ అని చెప్పి. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళతోని కూడా మ్యారేజ్ అని చెప్పి చీట్ చేశాడు. తర్వాత నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ నా మొబైలు నేను ఏదైనా బయట పడేస్తే వాళ్ళ మనుషులతోని తీసుకునేవాడు. నా మొబైల్ బయట పడేశాను. నా మొబైల్‌లో ఏం బ్యాడ్‌గా యాడ్ చేశాడో లేదో తెలీదు. నేను పైరేటెడ్ వీడియోస్ డౌన్‌లోడ్ చేసేవాడిని. దాంట్లో తప్పుగా ఏమన్నా ఉందో నాకు తెలీదు. ఇప్పుడు ఏందంటే పంచాయతీ పెడతా, నన్ను ఇబ్బంది పెడతా అంటున్నాడు. నాకు తెలీదు వాడు ఏం చేస్తున్నాడనేది బ్యాక్‌గ్రౌండ్‌లో. వాడికి ఎన్నో సార్లు చెప్పాను నేను. ఏదన్నా ఉంటే పోలీస్ కేస్ పెట్టు, కంప్లెయింట్ ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉన్నా అంటే నేను ఆ పొలిటీషియన్స్ ఉన్నారు అని చెప్పి ఎప్పుడూ పిరికోడ్లాగా ఆడంగి వల్ల బిహేవ్ చేస్తూ ఉంటాడు వాడు. ధైర్యంగా ముందుకు రాడు. ఎప్పుడు కూడా పొలిటీషియన్స్‌తోని పంచాయతీ పెట్టిస్తా, నేను ఇబ్బంది పెట్టిస్తా, ఫోర్స్ చేసి మ్యారేజ్ చేయిస్తా. ఇట్లా కుంటోళ్ళున్నారు, లేకపోతే పిల్లల తల్లులున్నారు, వాళ్ళతోని మ్యారేజ్ చేయిస్తా అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు వాడు. వాడి వల్ల నేను సూసైడ్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నాడు. వాడు అందరిని మ్యానిపులేట్ చేశాడు. మా రిలేటివ్స్‌ని అందరిని ఆళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని, నా ఫ్రెండ్స్‌ని అందరిని మ్యానిపులేట్ చేసుకుంటూ ఉన్నాడు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎక్కడికెళ్ళినా కూడా ఫాలో అవుతాడు. వాడికి కులగద్ది చాలా ఉంది వాడికి. నేనేందంటే కరెక్ట్ అమ్మాయి రాకుండా చేశాడు నాకు నా లైఫ్‌లోకి. అండ్ ఇప్పుడు కూడా కరెక్ట్ అమ్మాయి నేను అరేంజ్ మ్యారేజ్‌లో మ్యాచెస్ చూసినా కూడా వాడు చెడగొట్టాడు. అండ్ ఇప్పుడు కూడా నాకు కరెక్ట్ అమ్మాయి రాకుండా చేస్తున్నాడు వాడు. నా బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాడ్ చేయడమే కాదు, నేను ఇరికిస్తా, దాంట్లో ఇరికించి నేను ఇబ్బంది పెడతా అని చెప్పి ఏదో విధంగా ఇప్పుడు వాళ్ళ వైఫ్ మనసు మార్చడం స్టేటస్‌లు పెట్టాడు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేశారో ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. వీళ్ళు వాట్సాప్‌లో ఎందుకు కాంటాక్ట్ అయ్యాడు అతన్ని, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ స్టేటస్‌లు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్‌తోని పంచాయతీ పెట్టించి నేను ఇబ్బంది పెడతా, నీ పిల్లల తల్లులతోని, కుంటలతోని వీళ్ళతోని మ్యారేజ్ చేస్తా అంటున్నాడు. మంచి వాళ్ళందరినీ రిమూవ్ చేసేసాడు. ఎవరన్నా వైఫ్ మీద అనుమానం ఉంటది. వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద అనుమానం ఉంటదా? వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద కూడా అనుమానంతో వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి మ్యారేజ్‌లు చేసి నాకు ఇన్ఫార్మ్ చేసి టార్చర్ చేసేవాడు వాళ్ళున్నారని చెప్పి. అలాంటి బిహేవియర్ ఉంది. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ అత్తమామలు ఎలా ఇచ్చారో నాకు అర్థం కాదు. ప్రతిసారి అనుమానమే. ఎవరన్నా నా రిలేటివ్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అంటారు ఇట్లా, ఏ అనుమానం ఎందుకుంది నీకు, అతనికి 1 ఇయర్ నుంచి నాకు కాంటాక్ట్ లేదండి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ వైఫ్‌కి నాకు మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఉండే. సో వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి అనుమానిస్తూ ఉంటాడు. నన్ను మానిటర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫ్యూచర్‌లో కూడా మానిటర్ చేస్తాడంట నన్ను వాడు. ఎక్కడికెళ్ళినా కూడా. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పెట్టాడు. వాష్‌రూమ్‌లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మా అపార్ట్మెంట్‌లో వాడి మనుషులున్నారు. నేను లో క్యాస్ట్ అని చెప్పి నాకు అప్పర్ క్యాస్ట్‌లో మంచి అమ్మాయి రాకూడదని చెప్పి ఇన్ని రోజులు ట్రై చేశాడు. వాళ్ళ వైఫ్‌ని అలా రిమూవ్ చేశాడు. సో నేను లో క్యాస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఎంత కులగజ్జి ఉందంటే వాడికి, చాలా కులగజ్జి ఉంది వాడికి. నన్ను చాలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండు 1 ఇయర్ నుంచి. 3 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయినా అంటే 1 ఇయర్ నుంచి మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే మా బ్రదర్స్‌తోని, మా రిలేటివ్స్‌తోని కలిసి టెస్టింగ్ చేస్తూ ఉంటాడు ఇరికించడానికి. స్క్రిప్ట్‌లు పర్ఫార్మ్ చేయిస్తాడు ఇండైరెక్ట్‌గా. ఏందంటే సోషల్ మీడియాలో వాడు డిఫెన్స్‌లో పనిచేస్తాడు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నాకు సోషల్ మీడియాలో ఇన్ఫార్మ్ చేయడం ఇలాంటివి చేస్తుంటాడు. వాడు నా ఫ్రెండ్స్‌తోని ఎందుకు మాట్లాడాడు, ఇప్పుడు ఏదన్నా నేను ఎవరైనా ఏమన్నా అంటే నేను ధైర్యంగా ఉన్నా అన్న. పోలీస్ కేస్ ఫైల్ చెయ్యి, పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉన్నా అంటే వాడు ఏం చేస్తున్నాడంటే పంచాయతీ పెడతా, పొలిటీషియన్స్‌తో నేను ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తా అని అంటున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి ఎవరికైనా కూడా. ఇప్పుడు ఏమన్నా అంటే పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్‌కి రెడీ ఉన్నా అంటారు కానీ నేను పంచాయతీ పెడతాను ఎందుకు అంటున్నాడు వాడు. నన్ను ఫోర్స్ చేయడానికే కదా, అబద్ధాలు సాక్ష్యాలు చూపించడానికి ట్రై చేస్తున్నాడా, నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నా తెలీదు. ఇవ్వబడుతున్నాయన ఇట్లా నీకు కుంటోళ్ళతోని లేకపోతే ఎవరు మన వీళ్ళు కుంటోళ్ళతోని ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళతోని మ్యారేజ్ చేస్తా అని అంటున్నాడు. నేనేమో వాడు నా దగ్గర హెల్ప్ అడుక్కున్నాడు. ఎలా అంటే నా పిల్లం మనసు మార్చకుండా నాకు హెల్ప్ చెయ్యు అని నా హెల్ప్ తీసుకొని ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే బ్యాక్‌గ్రౌండ్‌లో 1 ఇయర్ ప్లాన్ చేశాడంట నన్ను. ఆ 1 ఇయర్‌ని ప్లాన్ చేసి ఇరికించి ఇబ్బంది పెడతా అంటున్నాడు వీడు సన్నీ గాడు.
వాళ్ళ వైఫ్ పేరు చంద్రకళ రెడ్డి. వాళ్ళు రెడ్డీస్ అని చెప్పి నన్ను రిమూవ్ చేశాడు స్లోగా, సైలెంట్‌గా. ఎవరైనా నా ఫ్రెండ్స్‌తోని, మా ఫ్లాట్ ఓనర్‌తోని కలిసి ఇలాంటి పనులు ఇవన్నీ చేశాడు 1 ఇయర్ నుంచి. వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరితోని మాట్లాడతారో వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయించరు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతది. నేను ఎక్కించడానికి ట్రై చేస్తున్నా, అది నా ఫ్రెండ్స్‌తోని ఎందుకు స్టేటస్‌లు పెట్టించాడు ఏందని తెలిసిపోతది. ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే నేను సైలెంట్‌గా ఉంటే ఇంకా నన్ను ఎక్కించడానికి ట్రై చేస్తాడు వాడు. దాంట్లో ఎక్కిస్తాడంట. నా మొబైల్ తీసుకున్నాడు. ఇంకో మొబైల్ పడేస్తే మా బ్రదర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ 2 మొబైల్ తీసుకొని నాటకాలు ఆడుతున్నాడు వాడు. నేను ఈరోజు వరకు ఎవ్వరిని ఏమనలేదు. ఎవరినో ఏదైనా అన్నట్టు క్రియేట్ చేస్తాడంటే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి పొలిటీషియన్స్‌తోని పంచాయతీ పెట్టించి నాకు మ్యారేజ్ చేయిస్తా అది ఇది అని అంటున్నాడు వాడు. నేను లో కాస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే 1 ఇయర్ నుంచి నన్ను ఫాలో అయ్యాడు వీడు. నేను ఎన్నో సార్లు చెప్పినా నీ పెళ్ళానికి నాకు సంబంధం లేదురా అని అంటే కూడా వాడు నన్ను ఫాలో అయ్యాడు 1 ఇయర్ నుంచి. తెలిసిన వాళ్ళతోని ఎట్లా అనుమానిస్తారంటే అతనికి అనుమానాలు ఉంటాయంట. అసలు వాళ్ళ వైఫ్ అనేది నాకు ఏ రోజు కాంటాక్ట్‌లో లేదు. కాంటాక్ట్‌లో లేకుండా నన్ను అనుమానిస్తూ ఉంటాడు. నేను ఏ స్టేజ్‌లో ఉన్నానంటే నేను సూసైడ్ చేసుకునే స్టేజ్‌లోకి వచ్చేసిన వాడి వల్ల. వాడంట నేను తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తా, నువ్వు ఎవరినైనా ఏమని అన్నట్టు తప్పుడు సాక్ష్యాలు చెప్పించి నేను నిలిపించి ఇబ్బంది పెడతా అంట. దాని బదులు నువ్వేంటి పంచాయతీలు కాదు, నువ్వు నీ దగ్గర ఏదన్నా ఉంటే పోలీస్ కేసు ఫైల్ చెయ్యి. పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నా. నువ్వు పోలీస్ కేసు ఫైల్ చేయి, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉన్నా. నేను నీ పంచాయతీలకు రాను. నేను పంచాయతీలకు వస్తే వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏదన్నా అనకుండా కూడా అన్నట్టు క్రియేట్ చేస్తాడు. అదే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినావు అనుకో, నువ్వు ఎవరితో మాట్లాడినావు, వాళ్ళు ఎందుకు ఆ స్టేటస్ పెట్టిర్రు, ఏంటంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ చేయాల్సింది. ఈ విధవ ఎలా తయారయ్యాడంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా స్టేటస్లు పెట్టిస్తాడు వీడు. నాకు నా వైఫ్ నేను హెల్ప్ అడగలేదు వాడిది. యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళ వైఫ్ మనసు మార్చే టైంలో అనుమానిస్తున్నాడు నన్ను. అనుమానిస్తుంటే నేను ఇట్లా నా వైఫ్ని మర్చిపో, నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు బెటర్గా ఉంటారు అని చెప్పి వాడు వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ చేస్తాను అంటే, సరే 1 మంత్ తర్వాత నేను హెల్ప్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని అంటే అప్పుడు అనుమానిస్తున్నట్టు ఈ డెలివరీ బాయ్స్ కూడా వాడి మనుషులే వస్తారనమాట. ఆ డెలివరీ బాయ్స్ వస్తే అనుమానిస్తున్నాడు. టిఫిన్ బుక్ చేసి సరిగా వచ్చేది కాదు. అనుమానిస్తుంటే ఆ వైఫ్ని కూడా తిట్టాను కొన్నిసార్లు. సో స్టేటస్లో పెట్టి తిట్టేవాడిని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వాడు ఇండైరెక్ట్‌గా వాడు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు అన్నమాట తెలిసిన వాళ్ళతో నేను ఇబ్బంది పెడతా ఇట్లా అది ఇది అని చెప్పి అతను మైండ్ గేమ్ ఆడడము, ఇబ్బంది పెట్టడము, మ్యానిపులేట్ చేయడం ఇలాంటివి చేస్తుంటాడు. వాళ్ళ వైఫ్ ఫంక్షన్ ఏదో ఉందంట, ఫంక్షన్ అయిన తర్వాత ఇబ్బంది పెడతా, పంచాయతీ పెట్టిస్తా అది ఇది అని అంటున్నాడు. ఏదన్నా ఉంటే ముందుకు రా, నువ్వు పోలీస్ కేసు ఫైల్ చేయి, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నా అని చెప్పినా కూడా వాడు రావట్లేదు. వాడు ఎన్నోసార్లు చెప్పినా నేను ఇట్లా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నీ వైఫ్‌ని నేను లాస్ట్ ఇయర్ నేను ఫైట్ చేసి ఉంటే వాళ్ళ వైఫ్ నా దగ్గర ఉండేది. కానీ ఏందంటే వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో వాళ్ళ హస్బెండ్ దగ్గర పంపించారు, సన్నీ రెడ్డి దగ్గర పంపించేసారు. పంపించేసిన తర్వాత నేను ఏంటంటే సైలెంట్‌గా ఉన్నా. ఎందుకు కోపంతో అనమాట, ఎందుకు పంపించేసారు కదా ఇంకా నాది ఏం లేదని చెప్పి. సరే అని చెప్పి మా బ్రదర్ కూడా అన్నాడు, నాకు హెల్ప్ చేయి, అతనికి సైలెంట్‌గా ఉండు, అమ్మాయి మనసు మారిపోతుంది అని అంటే 1 ఇయర్ నుంచి వాడు ఏం చేసిండంటే నన్ను అందరితో కలిసి గేలా ప్రచారం చేయడము, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి, నా పెళ్ళయింది పిల్లలు ఉన్నారని చెప్పడము, ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్లా ప్రచారం చేస్తున్నాడు నా గురించి. వాడు ఏం ప్రచారం చేస్తున్నాడో ఎవరైనా ఏమని అన్నట్టు క్రియేట్ చేయడము, ప్లానింగ్ చేసిన నీ మీద ఇరికించడానికి 1 ఇయర్ నుంచి ఇదంతా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసినా అని ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ పంచాయతీ పెట్టించి నీకు కుంటలతోని లేకపోతే వరస్ట్‌గున్న అమ్మాయిలతో మ్యారేజ్ చేస్తా, లేకపోతే నీకు ఇష్టం లేకుండా ఫోర్స్ చేసేస్తా, ఆల్రెడీ పిల్లలతో మ్యారేజ్ చేస్తా, నువ్వు మా బ్రదర్స్‌తోని నువ్వు సేవ్ అవ్వు లేకపోతే అని చెప్పి ఇన్ఫార్మ్. నేనెందుకు సేఫ్ అవ్వాలి? నేను ఎవరికి ఏమననప్పుడు నేనెందుకు సేఫ్ అవ్వాలి? వాడు ఏంటంటే నువ్వు ముందుకు రాడు, పోలీస్ కేసు ఫైల్ చెయ్యి, పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యు, నేను ఎవరినైనా ఏమన్నా అంటే నేను ధైర్యంగా రెడీగా ఉన్నా, నువ్వు రా అంటే రావట్లేదు వాడు. అసలు టైం తీసుకుంటున్నాడు. టైం తీసుకొని ఏంటంటే సైలెంట్‌గా ఫేక్‌గా ప్రచారం చేసేయాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి మా ఇంట్లో. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాడంటే నా ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైనా తల పట్టుకున్నప్పుడు లేకపోతే నేను సాడ్‌గా ఉన్నప్పుడు అది చూపించి వీడు తప్పు చేశాడు నిజంగానే అన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు వాడు. నేనైతే ఎవ్వరికీ ఏమనలేదు. ముందుకు రా అని చెప్తే ముందుకు రాడు. పంచాయతీ పెడతాడు అంటే పొలిటీషియన్ మధ్యలో పంచాయతీ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిస్తా అని అంటున్నాడు వాడు. నేను ఇంటెలిజెంట్ పర్సన్‌ని, నేను ఇన్వెస్టర్‌ని, నేను
చాలా నాలెడ్జ్ ఉంది. నేను నా లైఫ్‌లో కరెక్ట్ అమ్మాయి రావాలి అనుకున్నా. రానివ్వకుండా చేశాడు. వాడు ఆ అమ్మాయిని రిమూవ్ చేశాడు. ఆళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్‌లో అప్పర్ క్యాస్ట్ ఉన్న అమ్మాయిలు నేను ప్రపోజ్ చేస్తే మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి మ్యారేజ్ చేసినా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. లేకపోతే అవ్వకుండా అయిందని ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు. సో, నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకొని లో క్యాస్ట్ అంట. వాళ్ళు అప్పర్ క్యాస్టోళ్ళు నీకెందుకురా నువ్వు అని చెప్పి ఎప్పుడూ ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాడు. అందులో ఇంకోటేందంటే అప్పర్ క్యాస్ట్‌లో వాడికేమో సోను రెడ్డి ఏమో మంచిగా అందంగా ఉండే అమ్మాయి, జాయింట్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి కావాలి. నాకేమో వరస్ట్‌గా ఉన్న అమ్మాయిలని నాకు సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడేందంటే నీకు 2 ఆప్షన్‌లు ఉన్నాయి. ఆ పిల్లల తల్లిని సెలెక్ట్ చేసుకో, లేకపోతే కుంటోళ్ళున్నారు, లేకపోతే ఇలాంటివి అదేనంట వాళ్ళంట నన్ను సేవ్ చేస్తారంట. అరే సన్నీ నేనేం చేసినారా సేవ్ చేయడానికి? ఎవరైనా ఏమన్నా అనుంటే ముందుకు రా, పంచాయతీలు పెట్టిస్తా. ఏదైనా అంటున్నావు ఏంటి? పోలీస్ కేస్ ఫైల్ చేయి, పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ నేను రెడీగా ఉన్నానని చెప్తున్నా కదా. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏమనకుండా కూడా ఇండైరెక్ట్‌గా మ్యానిపులేట్ చేయడం అందరితో కలిసి. నాకు ఇబ్బంది పెడతా, వీళ్ళతోనే మ్యారేజ్ చేయిస్తా, వాళ్ళతోనే మ్యారేజ్ చేయిస్తా. నువ్వు ముందుకు రా. ఎందుకు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావు మా ఇంట్లో? సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావు? ఎక్కించడానికే కదా, ఇబ్బంది పెట్టడానికే కదా నన్ను సీసీ కెమెరాలు పెట్టింది. ఫస్ట్ నీ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావు మా ఇంట్లో అని చెప్పి. నా ప్రైవసీని ఎందుకు దెబ్బతీస్తున్నావు సీసీ కెమెరాలు పెట్టి? నా వాచ్ రూమ్‌లో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టావు? ప్రైవసీ అంటే ఏంటో నీకు తెలీదా? అంటే నేను ఏదైనా పడేసినా తీసుకుంటావా అది బయట? ఆ చిన్న పేపర్ ముక్క పడేసినా కూడా తీసుకుంటాడు ఆ లంగా వెధవ. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. ఎవడైనా కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారండి. నా పొజిషన్‌లో ఉన్నప్పుడు వీడు చేసే పనికి. వీడు ఆర్మీలో పనిచేస్తాడనుకుంటా. వీడు ఎలా చేస్తాడంటే వార్ క్రైమ్స్ యూజ్ చేశాడు నా మీద 1 ఇయర్ నుంచి. నేను లో క్యాస్ట్ ఎస్సీ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా మీద మా ఇంట్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేశాడు. వీడి మనుషులు అపార్ట్మెంట్‌లో అందరూ వీడి మనుషులే ఉన్నారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను పంచాయతీ పెట్టిస్తా, పొలిటీషియన్‌తోని ఇబ్బంది పెట్టిస్తా. నేను ఎవరికీ ఏమనలేదండి. ఆ ఫోన్ పడేసిన ఒకటి, ఆ పైరేటెడ్ వీడియోస్‌లో ఏదో తప్పుగా నేను డౌన్లోడ్ చేసిన. అది వేరే వాళ్ళకి సంబంధించినట్టు క్రియేట్ చేస్తున్నాడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏందని నాకు తెలీదు ఈ రోజు వరకు కూడా. అట్లా క్రియేట్ చేసి తప్పుడు సాక్ష్యాలతోని ఎక్కించి నేను ఇబ్బంది పెడతా, వీళ్ళతో మ్యారేజ్ చేయించేస్తాను ఇది అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు వాడు. పంచాయతీ పెట్టిస్తా అని చెప్పి. వీడు అరాచకాలు 1 ఇయర్ నుంచి చూస్తున్నాను నేను. టిఫిన్ బుక్ చేస్తే టిఫిన్ డెలివరీ బాయ్స్ వాడి మనిషిలో ఉన్నాడు అంతా. వాడు ఆర్మీలో ఏదో మేజరా మరి ఏదో తెలియదు నాకు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు 1 ఇయర్ నుంచి. నా ఫ్రెండ్స్‌ని, మా రిలేటివ్స్‌ని, తెలిసిన వాళ్ళని అందరినీ వాడు మ్యానిపులేట్ చేశాడు. అందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా అందరినీ నాకు మదర్ ఫాదర్ లేరు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు వీడు. వాళ్ళ వైఫ్ మారలేదు. అయితే వాళ్ళ వైఫ్ మారకపోతే ఎప్పుడు నా గురించి అడిగితే అనుమానిస్తూ ఉంటాడు నన్ను. నేను అందుకే ఈ మధ్య ఏంటంటే వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేస్తుంటే నేను అన్నా, మీ వైఫ్ నీ పర్సనల్ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవుతా మరి నా వరస్ట్ ఆప్షన్స్ ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నావు అని ఇండైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇండైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసినా కూడా సఫర్ అవుతారు కదా ఎవరైనా కూడా. సో డైరెక్ట్గా ఏదో రోజు అటాక్ చేస్తాడు నా మీద అని చెప్పి సఫర్ అవుతున్నారని చెప్పి నేను సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తాను. నేను ఎందుకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయండి. సీసీ కెమెరాలు ఉన్నాయి, వాష్రూమ్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళ మనుషులందరూ మా అపార్ట్మెంట్లో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో అవుతాడు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. నేను ఎవరిని ఏమనలేదు. ఎవరిని ఏమనుకున్నా కూడా ఇలాంటి వాళ్ళతో మ్యారేజ్ చేస్తా ఇండైరెక్ట్గా నాతో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. నాకు కరెక్ట్ అమ్మాయి రాకుండా చేశాడు లైఫ్లోకి. నా లైఫ్ని అందరితో కలిసి నా లైఫ్ స్పాయిల్ చేసిండు ఆల్రెడీ. మళ్ళీ స్పాయిల్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నాడు వీడు. వాడు ఎందుకు నేను సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడానికి ఇంకా మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాష్రూమ్లో, హాల్లో, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టేశాడు. సో వాడు ఎందుకు వచ్చాడు మా ఇంటికి 1 ఇయర్ నుంచి ఎందుకు వస్తున్నాడు, మా ఇంటికి ఎందుకు, మా అపార్ట్మెంట్లోకి ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలియాలి. వాడు జస్ట్ వాడు వైఫ్ అప్పటి కాస్త అమ్మాయి అని చెప్పి రిమూవ్ అవ్వకుండా చేయాలని చెప్పి ఇదంతా చేశాడు. వాళ్ళ వైఫ్ మీద అనుమానంతో ఇదంతా చేసాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఏ సిచ్యువేషన్లో ఉన్నా అంటే నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా వీడి వల్ల. నేను ఎవరికి ఏమనుకున్నా కూడా నేను ఎవరికైనా కూడా ఓవర్ థింకింగ్తోని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో వాళ్ళ వైఫ్ ఏంటంటే నాకు ఏ రోజు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి స్టేటస్లు పెట్టి ఇట్లా 1 సైడెడ్గా స్టేటస్ పెట్టేది. నేను అట్లా లవ్ చేసిన అనమాట ఆ అమ్మాయిని. సో ఇట్లా స్టేటస్ పెట్టడం వల్ల డిస్టర్బ్ అయినా. ఈ మధ్య 5 మంత్స్ నుంచి ఓవర్ థింకింగ్ చేస్తూ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను ఎవరికేమైనా అన్నానేమో అని చెప్పి ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో.
ఫేక్‌గా ప్రచారం చేయడము, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తోని వీళ్ళతోని నా ఫ్రెండ్స్‌తోని స్టేటస్‌లు పెట్టియడము, టార్చర్ చేయడం, మైండ్ గేమ్ ఆడడం. నీకు ఇంతే మందున్నారు. నీకు నీకు నీ లైఫ్ స్పాయిల్ చేసేస్తా, కుంటోళ్ళని అంటగడతా, లేకపోతే ఏమంటారు వీళ్ళు పెళ్ళైన పిల్లలున్న వాళ్ళని అంటగడతా. అండ్ నీ ఏజ్ ఏంటి? నా నా ఏజ్‌తో నీకెందుకురా? నేను సింగిల్‌గా ఉంటే సింగిల్‌గా ఉంటా. మ్యారేజ్ అవ్వకపోతే. నా ఏజ్ గురించి నీకెందుకు? ఆ! ఇలాంటి ఇలాంటి వెధవలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను సింగిల్‌గా ఉన్నా ఈ రోజుకి. నేను ఎవ్వరికి ఏమనకున్నా గూడా తప్పుడు సాక్ష్యాలతో నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే ఇబ్బంది పెడుతున్నాడా బ్యాక్‌గ్రౌండ్‌లో అనేది నాకు తెలీదు ఈ రోజుకి గూడా. వాడు వాడి అరాచకాలు మామూలుగా లేవు 1 ఇయర్ నుంచి. అందరితో కలిసి ఇబ్బంది పెట్టడము. నా ఫ్రెండ్స్‌తోని కలిసి వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి టైం తీసుకున్నా అని చెప్పి నాకు డెడ్‌లైన్స్ పెడుతున్నాడు ఈ మధ్య. నువ్వు నీకు ఇన్ని రోజుల్లో డెడ్‌లైన్స్ పెడుతున్నా. ఇన్ని రోజుల్లోపు మ్యారేజ్ అయిపోవాలి. లేకపోతే నేను వదలను. ఎవరు వదిలినా కూడా నేను వదలను. నేను నాకిట్లా ఈళ్ళు తెలుసు, ఆళ్ళు తెలుసు, వాళ్ళతో నేను ఇబ్బంది పెడతా. వీళ్ళు అపార్ట్మెంట్‌కి కొంతమంది పొలిటీషియన్స్ వస్తారు అక్టోబర్‌లో. నేను వాళ్ళతోని కూడా ఇబ్బంది పెడతా అని ట్రై చేశాడు. మరి ఎందుకొచ్చారు వీళ్ళు? వాళ్ళ ఫ్రెండ్స్‌ని మెసేజ్ చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఒపీనియన్ అడిగాను మ్యారేజ్‌కి గానీ నేను ఇబ్బంది పెట్టలేదు ఏ రోజు కూడా. సో వీళ్ళతో నేను ఇబ్బంది పెడతా, వాళ్ళతో నేను ఇబ్బంది పెడతా. అది 1 ఇయర్ బ్యాక్ నేను వాళ్ళ ఫ్రెండ్స్‌కి మెసేజ్ చేసింది కూడా. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఏందంటే నేను టైం తీసుకుంటున్నాడు వాడు. టైం ఏం తీసుకుంటున్నాడంటే నా గురించి ఇంకా ఫేక్‌గా ప్రచారం చేయొచ్చు అని. ఇప్పుడు ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు సాడ్‌గా ఉంటారు. ఇబ్బందిగా ఉంటారు. సో నేను ఇబ్బందిగా ఉంటే, సాడ్‌గా ఉంటే ఎక్స్‌ప్రెషన్స్‌ని క్యాచ్ చేయడం కెమెరాల నుంచి అవన్నీ సర్క్యులేట్ చేయడం, నా ఫ్రెండ్స్‌కి నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడము, ఇలాంటివి చేస్తున్నాడు. వాడు ఏం ప్రచారం చేస్తున్నాడో నాకు తెలీదు. నాకు పెళ్ళైన పిల్లలు ఉన్నారని చెప్పి కూడా ప్రచారం చేసేడు వాడు. మా రిలేటివ్స్‌తోని కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మా రిలేటివ్స్ కిడ్స్ పర్ఫార్మ్ చేస్తా ఉంటారు. వాడు ఏదైనా చెప్పంగానే వాడు పర్ఫార్మ్. సో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఈ వాట్సాప్‌లో వాడితోని ఏం మాట్లాడాడు, నా ఫ్రెండ్స్‌కి ముందుగానే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో డిసైడ్ ఎందుకు సెండ్ చేస్తున్నాడు అన్ని స్టేటస్‌లో ఎందుకు పంపించాడు, నేను ఎవరికి ఏమనకున్నా కూడా వాడే డిసైడ్ అవ్వకుండా. ఇలా నన్ను ఒక 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు వాడు.